హిందువు కావాలంటే ఏం జరగాలి అసలు? హిందువు కావాలంటేనా? ఒకవేళ క్రిస్టియన్ నుండి హిందువు కావాలంటే? హిందువు అదే అండి. హిందువుగా మారటానికి అనేది ప్రత్యేకమైన ప్రాసెస్ ఏమి ఉండదు. కారణం ఎందుకంటే జన్మతో ప్రతివాడు హిందువే. జన్మతః ప్రతివాడు హిందువు. ప్రపంచంలో ఉన్న ప్రతివాడు హిందువే. అసలు హిందువులు ఎక్కువ, ప్రపంచం మొత్తంలో హిందువులు ఎక్కువ ఉన్నారా, క్రిస్టియానిటీ ఎక్కువ ఉందా, ఇతర మతాలు ఎక్కువ ఉన్నాయా? మతాల పరంగా నమ్ముకుంటే, సంఖ్య పరంగా చూసుకుంటే కనుక క్రైస్తవ్యం మొదటి స్థానంలో ఉంది. మరి ఎక్కువ రెండో స్థానంలో ఇస్లాం ఉంది. మూడో స్థానంలో మతానికి సంబంధం లేని వాళ్ళు అని చెప్పుకుంటున్న వాళ్ళు, నాస్తికులు కావచ్చు, లౌకికవాదులు కావచ్చు, ఇంకా ఇతరత్ర జాతులు కావచ్చు, వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు. నాలుగో స్థానంలో జనసంఖ్య పరంగా హిందువులు ఉన్నాం, అంతే. నేననేది ఏంటంటే, మీరు ఏమన్నారు, ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా జన్మతః హిందువులే అని అన్నారు. 100% జన్మతః హిందువులే అయినప్పుడు వాళ్ళ సంఖ్య ఎందుకు ఎక్కువ ఉంది, వీళ్ళ సంఖ్య ఎందుకు తక్కువ ఉంది? జన్మతః హిందువులు ఎందుకు అవుతున్నారు అనే దానికి ఒక చిన్న వివరణ ఇవ్వాలి. ఈ రోజున ప్రపంచంలో చాలా మంది కర్మ సిద్ధాంతాన్ని నమ్మరు, పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మరు. కానీ వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా ప్రపంచంలో ప్రతివాడు తమ పూర్వజన్మ కర్మల చేతనే ఇప్పుడు జన్మలు పొందారు అనేది విస్పష్టం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ రోజున ముస్లిమ్స్లో డబ్బున్న వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. ముస్లిమ్స్లో అందగాళ్ళు ఉన్నారు, అందవిహీనులు ఉన్నారు. ముస్లిమ్స్లోనే ఆడవాళ్ళుగా పుట్టిన వారు, మగవాళ్ళుగా పుట్టిన వాళ్ళు, అటు ఇటు కాకుండా పుట్టిన వాళ్ళు ఉన్నారు. సేమ్ సెక్షన్స్ క్రైస్తవుల్లో ఉన్నారు, మిగతా మతాల్లో కూడా ఉన్నారు. ఇప్పుడు ఒకటే జన్మ అయినప్పుడు, ఒకటే దేవుడు అయినప్పుడు, ఒకే దేవుడు వీళ్ళందరినీ ఎందుకు ఇన్ని జాతులుగా సృష్టించాడు? ఒక నీ రకంగా, ఒక నా రకంగా. సనాతన ధర్మం దానికి సమాధానం చెప్తుంది. అదేంటంటే పూర్వజన్మ కర్మలు ఏవైతే ఉంటాయో, ఆ పూర్వజన్మలో కావచ్చు, ఈ జన్మలో కావచ్చు, సంచిత ప్రారంధ అగామి కర్మల్లో ఏదైనా కారణం కావచ్చు, ఆ కర్మల వల్లనే పునర్జన్మ పొందారు. కాబట్టి వీళ్ళు ఈ విధంగా తేడాలతోటి జన్మించారు అని చెప్తుంది. ఇది కాకపోతే దీనికంటే బెటర్ సిద్ధాంతం ఇంకేదన్నా ఉంటే కనుక ఆ మతస్థుల్ని చెప్పమనండి, చర్చకు రమ్మనండి, మేము దాని మీద సిద్ధాంతంగా మాట్లాడటానికి. పూర్వజన్మ, పరజన్మ, భవిష్యత్తు ఉంటుందా? ఇవన్నీ ఉంటాయా వచ్చే జన్మ అని? అదే అంటున్నా అండి. నేను ఒక హిందువుగా జనరల్ గా మనం డిస్కషన్ చేద్దాం, ఉంటాయా? అదే చెప్తున్నా. జనరల్ గా నేను ఒక హిందువుగా పునర్జన్మ నమ్ముతున్నారు. ఉన్నాయి. దానికి రీజన్, మీరు నమ్మడానికి కారణం ఏంది? బలమైన కారణం? నేను నమ్మటానికి కారణం ఒకటేనండి. నేను ఈ రోజున లలిత్ కుమార్ లాగా పుట్టా. ముఖేష్ అంబానీ లాగా పుట్టాడు. ముఖేష్ అంబానీ ఎందుకు అంత కోటీశ్వరుడు కడుపున పుట్టాడు? నేను ఎందుకు పుట్టలేదు చెప్పండి? సింపుల్. దేవుడు ఒకడే దేవుడు అయితే అందరినీ సమానంగా పుట్టించుంటే అందరినీ 1,00,000 కోట్లు ఇచ్చి పుట్టించాల్సింది. ఎందుకు పుట్టించలేదు? ఇప్పుడు ఒకడే దేవుడు కదా ముస్లిం ప్రకారం, క్రిస్టియానిటీ ప్రకారం. దానికి అదే కారణం అనేది ఎందుకు? వాళ్ళ నాయన కష్టపడ్డాడు, వాళ్ళ నాయన తర్వాత ఆయన జన్మించాడు. అదే ఇప్పుడు మరి అలా కష్టపడటం మరి మిగతా వాళ్ళు ఎందుకు అవ్వలేదు? అందరూ వాళ్ళ ఇష్టం అండి, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి మైండ్ సెట్ వాళ్ళది. ఆ ఇష్టం కాడే బ్రేక్ పడుతుంది. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఒకేలా కష్టపడతారు. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఇద్దరు ఒకే తండ్రికి పుట్టారు. ఈరోజు అనిల్ అంబానీ ఏమైపోయాడు? ఎందుకు ముఖేష్ అంబానీ లాగా ఇది చేయలేదు? అంటే అనిల్ అంబానీని వాళ్ళ నాన్న చదివించలేదా? బిజినెస్ నేర్పించలేదా? కారణం ఏందంటారు? మీరు ఏమంటారు? బుద్ధి కర్మానుసారణి. కర్మ ఏ విధంగా జరగాల్సి ఉంటుందో ఆ విధంగానే బుద్ధులు నడిపిస్తాయి వాళ్ళని. ఇది సనాతన ధర్మం చెప్తున్న కర్మ సిద్ధాంతం. నేను ఒక హిందువుగా ఈ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. ఒకవేళ నేను నమ్ముతున్న సిద్ధాంతం తప్పైతే కనుక మరి ఏ కారణం చేత మనుషుల్లో ఈ వ్యత్యాసం పెట్టాడు దేవుడు అనేది ముస్లిం పండితులను, క్రైస్తవ పండితులను వచ్చి నిరూపించమనండి. అంటే నాకు తెలిసి, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ మాట అంటున్నందుకు మీరు ఏం కాదు, అడగండి. ఇప్పుడు మీరు పోయిన జన్మలో క్రిస్టియన్ అయి పుట్టారు, ఈ జన్మలో హిందువుగా పుట్టి హిందూ ధర్మ రక్షణ కోసం పనిచేస్తారా? మరి అట్లా ఏమైనా ఉంటుందా? ఏమో, పూర్వజన్మ గురించి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉండి తెలుసుకుని చెప్పగలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పాలి. నమ్మేదే మీరు కదా, మీకు తెలియనప్పుడు ఎట్లా? ఇప్పుడు నేను పునర్జన్మ ఉందని నమ్ముతున్నాను, కానీ పూర్వజన్మలో నేను ఏ జన్మలో పుట్టానని నాకు తెలియదు. నేను క్రిస్టియన్ గానే పుట్టానా, లేకపోతే ఏనుగుగానే పుట్టానా, సింహంగానే పుట్టానా, లేదా ఇంకో జన్మే పుట్టానా నాకు తెలియదు కదా. పునర్జన్మ ఉందని నమ్ముతున్నంత మాత్రాన పూర్వజన్మ జ్ఞానము, భవిష్య జన్మ జ్ఞానం ఉండాలని రూల్ లేదుగా. ఉంటుందా? అట్లా కొంత ఉన్నదా? ఎవరికన్నా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నాకు తెలియదు. నేనైతే ఉందని నమ్ముతున్నాను, అంతవరకైతే క్లారిటీ. కారణం ఏంటంటే నేను పూర్తి హిందువుని ఎప్పుడవుతాను? నేను పెట్టిన బొట్టుకు అర్థం ఏంటి అంటే నేను పునర్జన్మ నమ్ముతున్నానని. బొట్టు పెట్టుకుంటున్నాను అంటే పునర్జన్మ నమ్ముతున్నాను, అంగీకరిస్తున్నానని. ఓకే. పునర్జన్మే లేకపోతే మనుషుల మధ్య తేడాలు ఎందుకుంటాయి అనేది ఏ మతస్థుడైనా సరే వచ్చి నిరూపించమనండి. మీ ఛానల్ వేదిక కానీ డిబేట్ కూర్చోటానికి రెడీగా ఉన్నా. మైండ్ సెట్ నాకు తెలిసి, నేను అనేది ఏంటంటే, న్యూట్రల్గా అందరినీ యథార్థంగా పుట్టించండి దేవుడు. పుట్టించలేదండి, పుట్టించలే. ఇప్పుడు పుట్టుకతోనే కొంతమంది కాళ్ళు చేతులు లేకుండా పని చేయకుండా పుట్టేవాళ్ళు పిల్లలు లేరా? తల్లిదండ్రుల లోపం కదా. అదే ఆ తల్లిదండ్రులకి అలాంటి సంతానం కలిగేలాగా ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు నాస్తికుడు దేవుడిని నమ్మడు కాబట్టి వాడికి ఇష్యూస్ దేంతో దేవుడు చేస్తాడా? నువ్వు నీ కాళ్ళు చేతులు ఇంకొర పుట్టాలి రా అని దేవుడు ఇంకొర పుట్టిస్తాడా? నేను చెప్తుంది అదే. నాస్తికుడు దేవుడిని నమ్మడు కాబట్టి వాడికి ఏ సిద్ధాంతంలో ఇష్యూ లేదు. కానీ దేవుడిని నమ్ముతున్న వాళ్ళు ఏంటి? భగవంతుడే సృష్టికర్త అని నమ్ముతున్నారుగా. ఇప్పుడు క్రైస్తవులు, ముస్లింల ప్రకారం ఏంటంటే ప్రతివాడి పుట్టుకకి కారణం దేవుడే. కానీ సనాతన ధర్మం ప్రకారం ఈ సృష్టి ఏర్పడింది భగవంతుడి వల్ల. కానీ ఈ సృష్టిలో
పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేసేనం అని చెప్తుంది దేనివల్ల అంటే కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే. ఈ కర్మ సిద్ధాంతం కారణంగా పూర్వజన్మలో పాపం చేసుకున్నవాడు ఎవడైతే ఉంటాడో వాడి జన్మలో రోగాలతో పుడుతున్నాడు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. స్వర్గ నరకాలు లేవు ఈడ, ఎందుకు లేవు? ఉన్నాయి కదా, మళ్ళీ స్వర్గ నరకాలు కూడా ఉన్నాయా? అన్నీ ఉంటాయి. స్వర్గానికి నరకానికి పోయినాడు మళ్ళీ ఎట్లా పుడతాడండి? ఎందుకు పుట్టరండి? ఈ రోజున ఒక ఇప్పుడు వ్యక్తి నేను చెప్తాను, ఒక వ్యక్తి జైలుకి వెళ్తున్నాడు, 14 ఏళ్ళు యావజ్జీవ కారాగార శిక్ష వేస్తున్నారు. అతను 14 ఏళ్ళు జైల్లో ఉంటాడా? ముందే హాలిడేస్ అని లేకపోతే రెమిషన్స్ ఉంటే, సత్ప్రవర్తన ఉంటే వాటిని కానీ, లేకపోతే ఇతరత్ర స్కోర్స్ ఉంటాయి వీళ్ళు జైల్లో ప్రవర్తించే విధానాన్ని బట్టి. దాన్ని బట్టి కొంతమందిని ఆగస్టు 15కో జనవరి 26కో రిలీజ్ చేస్తున్నారు. అవును, ఎందుకు వదిలేస్తున్నారు? ఇట్లాంటి సిస్టమే ఆడ కూడా ఉంటుంది. ఉంటుంది. మీరు ఎట్లా చెప్తున్నారు ఇవన్నీ ఉంటుంది అని? గరుడ పురాణం ఆధారంగానే చెప్తున్నా. గరుడ పురాణం ప్రకారం ఇప్పుడు కర్మ సిద్ధాంతం ఆధారంగా స్వర్గ నరకాల గురించి చర్చ చేద్దాము అంటే ఆ టాపిక్ లో డెఫినెట్ గా గరుడ పురాణాన్ని ఇన్వాల్వ్ చేయాలి.